ఇప్పుడు నేను షేర్ చేస్తున్న హౌస్ డీటెయిల్స్ ఇచ్చే ముందు ఈ బిల్డర్ గురించి అండి. ఈయనైతే నిజంగా కొంచెం కన్స్ట్రక్షన్ క్వాలిటీ వైజ్ కొంచెం మంచిగా వెళ్తారు. అంటే సిమెంట్ పాల్ దగ్గర నుంచి బేస్మెంట్స్, ఈ పుడింగ్స్, అలాగే వాటరింగ్ అవన్నీ కూడా చాలా నీట్గా చేస్తారనమాట. సో అంటే నేను చూసిన చాలా మందిలో ఈయన చాలా బెటరు. సో అది నేను మీకు ముందుగా షేర్ చేస్తున్నాను. అండ్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ బాగుంటుంది ఇక్కడ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజమండ్రి ప్రాపర్టీస్. రాజమండ్రి ప్రాపర్టీస్లో ఈరోజు కొంతమూరులో ఒక బ్యూటిఫుల్ గుడా లేఅవుట్లో మనం ఒక ఇండిపెండెంట్ హౌసెస్ షేర్ చేయబోతున్నానండి. ఇదైతే మనకి ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఇక్కడ చుట్టూ అన్నీ కూడా ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి. సో మీరు ఇమీడియట్గా వచ్చి లివింగ్ అయితే ఉండొచ్చు. అండ్ ఇది వర్క్ అయితే 100% కూడా కంప్లీట్ అయిపోయిందండి. జస్ట్ సిపి శానిటరీ ఫిట్టింగ్స్ ఉన్నాయి. ఎప్పుడైతే మీరు తీసుకున్న తర్వాత ఫిట్ చేసి ఇచ్చేస్తారు. ఇకపోతే సైట్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. 27 వచ్చేసరికి విడ్త్, డెప్త్ వచ్చేసరికి 58, టోటల్గా 174 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఆల్రెడీ చూడండి బోర్ అన్నీ కూడా వేసారు. ఇక్కడ 300 ఫీట్లో పడిందనమాట. సో ఇది వచ్చేసరికి మనకి ఆ స్టేర్ కేసు పైకి వెళ్ళడానికి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఒక అవుట్ సైడ్ ఒక టాయిలెట్ కూడా ఇచ్చారు. అండ్ ఇది 174 స్క్వేర్ యార్డ్స్లో కూడా ఒక 2 BHK ప్లాన్ చేశారండి. సో ఇదైతే మనకి లివింగ్ ఏరియా వస్తుంది. సో చూడొచ్చు మీరు, కంప్లీట్ అయిపోయింది అంతా. సీలింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. మనకి ఇక్కడ రాయల్ ప్లేతో కూడా ఇచ్చారనమాట. సీలింగ్స్ అవన్నీ కూడా పెయింటింగ్స్. హాల్ సైజ్ వచ్చేసరికి 22/10 వస్తుంది. ఇక్కడ మనకి సీసీ ఫ్లాంక్స్తో కబోర్డ్స్ కూడా అయిపోయాయి, చూస్తున్నారు కదా. జస్ట్ మనకి వుడ్ వర్క్ ఒక్కటే పెండింగ్ ఉందనమాట. అండ్ ఇది వచ్చేసరికి మనకి 10/11 అలా వస్తుందండి. ఇది వచ్చేసరికి డైనింగ్ ఏరియా. సో ఇక్కడ కూడా మనకి చూడండి స్టోరేజ్ బాగానే ఇచ్చారు, క్రోకరీ కానీ దేనికైనా సరే. డైనింగ్ ఏరియాలో సీలింగ్ వచ్చేసరికి అలా వస్తుంది. అండ్ మనకి డైనింగ్కి లివింగ్కి మధ్యలో ఒక బ్యూటిఫుల్ ఆర్చ్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఇది వచ్చేసరికి పూజా రూమ్ అండి. సో చూడండి పూజా రూమ్ వచ్చేసరికి 7/3 వస్తుంది. ఓకే, ఇది వచ్చేసరికి కిచెన్ మనకి ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ వచ్చింది. సో ఇక్కడ చిన్నగా స్టోరేజ్ ఉంది. అండ్ పైన లాఫ్ట్ కూడా ఉంది. సో మీరు ఇక్కడ ఇంకేదైనా కావాలంటే వుడ్ వర్క్ చేయించుకోవచ్చు. ఇక్కడ మనకి స్టోరేజ్ అనేది ఎక్కువ ఇవ్వడం జరిగిందనమాట డైనింగ్ ఏరియాలో. సో ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఒక వాల్ అంతా కూడా రాయల్ ప్లే ఇచ్చి హైలైట్ చేశారు. అండ్ సీలింగ్ అయితే ఇలా వస్తుంది. అండ్ మనకి ఫుల్ వాల్ అంతా కూడా ఇలా సీసీ ఫ్లాంక్స్తో కబోర్డ్స్ ఇవ్వడం అయింది. ఈ హాల్ ఈ సైజ్ వచ్చేసరికి ఇది 16/12 అలా వస్తుంది అనమాట రూమ్ సైజు. అండ్ దీనికి అటాచ్ టాయిలెట్ ఉంది. సో చూడండి టాయిలెట్ కూడా మనకి యాజ్ పర్ వాస్తు చక్కగా ఇచ్చారు. అండ్ మీరు చూసినట్లయితే టాయిలెట్ కూడా చక్కగా స్పేషియస్గా ఉంది. అండ్ ఇందులో వచ్చేసరికి మనకి సిపి శానిటరీ పెండింగ్ అండి. రిమైనింగ్ వర్క్ అంతా కూడా అయిపోయింది. సో ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్. ఇది మనది టీవీ ప్రొవిజను. నెక్స్ట్ ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ అన్నీ కూడా డోర్స్ అన్నీ కూడా గ్రానైట్ ఇచ్చారు. సో దీనివల్ల ఏంటంటే మనకి ఫ్యూచర్లో ఈ చెదలు అటువంటి ప్రాబ్లం ఏమి లేకుండా చక్కగా గ్రానైట్ డోర్ ఫ్రేమ్స్ ఇచ్చారు. అండ్ చూడండి యూపీవీసీ విండోసు, సేఫ్టీ గ్రిల్స్ అన్నీ కూడా అయిపోయాయి అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది కూడా అంతేనా మనకి 16/11.5 అలా వస్తుంది. సో ఇక్కడ ఒక పెద్ద లాఫ్ట్ ఇచ్చారనమాట. మనం ఏదైనా స్టోరేజ్ చూడండి, స్టోరేజ్ కూడా అలా ఏదైనా సరే మనకి పనికిరాని వస్తువులు అవి ఉంటాయి కదా సేవ్ చేసుకోవడానికి. అక్కడ బాత్రూమ్ ఆ పైనుండి ఇక్కడ బాత్రూమ్ ఉంది కదా, దీని పైనుంచి కూడా పెద్ద లాఫ్ట్ ఉంది. సో ఇదంతా కూడా స్టోరేజ్ అనమాట, కబోర్డ్స్. ఇది వచ్చేసరికి డ్రెస్సింగ్ ఏరియా అండి. అండ్ దీనికి కూడా అటాచ్ టాయిలెట్ ఉంది. సో ఇక్కడ ఒక విండో ఉంది మనకి ఈ రూమ్కి, ఇక్కడ ఒక విండో ఉంది. సో ఈ బెడ్రూమ్కి వెంటిలేషన్ బాగుంది. సో ఓవరాల్గా ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ 16/11.5 అలా వస్తుంది. ఓవరాల్గా హౌస్ అయితే మనకి ఇలా వస్తుందండి. ఇది 174 స్క్వేర్ యార్డ్స్లో, ఇది ఒక గుడా లేఅవుట్లో ఉంటుంది కొంతమూరులో. సో దీనికి సంబంధించి ఇంకేమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకున్నా, లేదంటే ఇంకా మీరు సైట్ విజిట్కి రావాలనుకున్నా సరే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి.
మనకి ఎనీ బ్యాంక్ నుంచి మనం లోన్ అనేది అవైల్ చేసుకోవచ్చండి. సో కాబట్టి మీరు ఏ బ్యాంక్ నుంచి అయినా సరే లోన్ అవైల్ చేసుకోవాలనుకున్నా, మీరు ఐటీ రిటర్న్స్ లేకపోయినా సరే, మీకు ఇన్కమ్ అది ఉంటే కనుక కంపల్సరీ మేము మీకు బ్యాంక్ లోన్ ఎలా ప్రాసెస్ చేసుకోవాలి ఏంటనేది గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మరి అదే అండి. సో ఇది మరి ఇవాళ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఏదైనా హౌస్ కావాలనుకున్నా, లేదంటే మీకు సంబంధించిన ప్రాపర్టీస్ ఏమైనా సరే సేల్ చేయాలనుకున్నా సరే రాజమండ్రి ప్రాపర్టీస్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.